హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సైబర్ బ్లాగ్. సో ఈరోజు వీడియోలో మనం హ్యాషింగ్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఈ వీడియోలో టోటల్లీ కవర్ చేద్దాం, లైక్ హ్యాషింగ్ అంటే ఏంటి, హ్యాషింగ్ని క్రాక్ చేయగలుగుతామా లేదా, అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాషెస్ ఉంటాయి, అవి వాటిని ఎట్లా ఐడెంటిఫై చేయాలి, అండ్ ఆల్సో మనం ఎట్లాంటి టూల్స్ యూజ్ చేసుకొని హ్యాష్ని క్రాక్ చేయొచ్చు అనేది అయితే చూద్దాం అన్నట్టు. ఓకే, సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. బిఫోర్ స్టార్టింగ్ దిస్ వీడియో, ఎవరైతే మన కంప్లీట్ ఎథికల్ హ్యాకింగ్ కోర్సు యూడెమీలో జాయిన్ కాలేదో, సో ఇఫ్ యు ఆర్ ఏ బిగినర్ పక్కా జాయిన్ కాండి, ఎందుకంటే మీకు ఓవరాల్గా కోర్స్లో బేసిక్స్ అన్నీ కవర్ అయిపోతాయి. లైక్ మీకు సైబర్ సెక్యూరిటీ ఇప్పుడే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, సో మీకు బేసిక్స్ ఏం తెలియదు, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలియదు, సో వాళ్ళ గురించి ఈ కోర్స్ అనమాట. సో ఇట్స్ ఎ 4 hour డ్యూరేషన్ కోర్సు. మీకు టోటల్లీ 21 లెక్చర్స్ ఉంటాయి. సో ప్రతి లెక్చర్ డీటెయిల్గా బిగినర్స్ కోసమే క్రియేట్ చేసింది. లైక్ సో టోటల్ స్పూన్ ఫీడింగ్ ఉంటుంది అన్నట్టు, ఎట్లా సెటప్ చేసుకోవాలి, ల్యాబ్స్, టూల్స్ ఎట్లా యూజ్ చేయాలి, అండ్ ఎందుకు యూజ్ అవుతాయి టూల్స్, అట్లనే ఇందులో ఆండ్రాయిడ్ హ్యాకింగ్, వైఫై హ్యాకింగ్ కూడా చెప్పినాం అనమాట. సో మీరు ఒకసారి అయితే కోర్స్ చెక్ చేయండి. సో ఇన్ కేసు మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే 5 daysలో మనకి 400 రూపీస్లో మాత్రమే కోర్స్ దొరుకుతుంది, అండ్ మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడి నుంచి అయితే జాయిన్ అయిపోండి. రైట్గా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే హ్యాషెస్ అంటే ఏంటి అనేది దాని గురించి తెలుసాలి. సో ఈ హ్యాషెస్ అనేవి ఏంటి, సో చాలామందికి హ్యాషెస్ అంటే ఐడియా ఉంటాయి. సో హ్యాషెస్ అనేవి ఏంటంటే మన పాస్వర్డ్స్ ఏవైతే ఉంటాయో అవి డేటాబేస్లో స్టోర్ అయ్యేటప్పుడు హ్యాష్ లాగా స్టోర్ అవుతాయి అన్నట్టు, రైట్. సో ప్లెయిన్ టెక్స్ట్లో మనకి పాస్వర్డ్ అనేది స్టోర్ అయితే, ఎప్పుడైతే హ్యాకర్ ఆ డేటా స్టీల్ చేసిండు అనుకో డేటాబేస్ లోపల ఉన్నది, సో ఇన్ కేసు ప్లెయిన్ టెక్స్ట్లో ఉంటే డైరెక్ట్గా హ్యాకర్కి ఆ పాస్వర్డ్ అనేది యాక్సెస్ వస్తుంది. సో కొంచెం ఒక లెవెల్ పెంచడానికి సెక్యూరిటీని మన వాళ్ళు ఏం ఇన్వెంట్ చేశారు అంటే హ్యాషెస్ అనేటివి ఇన్వెంట్ చేశారు అన్నట్టు, రైట్. సో మన ఇక్కడ జనరల్గా అయ్యే ప్రాసెస్ ఏంటంటే, మనం ఏదైతే పాస్వర్డ్ ఇస్తామో అది హ్యాష్ లాగా కన్వర్ట్ అవుతుంది. ఆ కన్వర్ట్ అయిన హ్యాష్ ఏంటంటే డేటాబేస్లో స్టోర్ అవుతుంది అనమాట. సో ఇది జనరల్గా అయ్యే ప్రాసెస్, ప్రతి డేటాబేస్లో సేమ్ అన్నట్టు, రైట్. సో సింపుల్గా ఇది ఎట్లా ఉంటుంది అంటే ఒక స్ట్రింగ్ లాగా ఉంటుంది అన్నట్టు. సో ర్యాండమ్ స్ట్రింగ్ ఉంటుంది, సో విచ్ ఇస్ ఫార్మ్డ్ బై ద రిజల్ట్ ఆఫ్ హ్యాష్ ఫంక్షన్స్. సో హ్యాష్ ఫంక్షన్స్ అని కొన్ని ఉంటాయి, వాటితోని ఫార్మ్ అవుతుంది అన్నట్టు ఈ స్ట్రింగ్, రైట్. సో ఈ స్ట్రింగ్ని ఆఫెన్ మనం ఏం పిలుస్తామంటే హ్యాష్ వాల్యూ అంటాం, హ్యాష్ కోడ్ అంటాం, లేకపోతే డైజెస్ట్ అంటాం. సో ఎక్సెట్రా ఇట్లా పిలుస్తాం డిఫరెంట్ నేమ్స్తోని. నెక్స్ట్ వచ్చేసి మనకి హ్యాష్ ఫంక్షన్స్ అంటే ఏంది, రైట్. సో ఈ స్ట్రింగ్ అయితే హ్యాష్ ఫంక్షన్స్తోని క్రియేట్ అవుతుంది కదా. సో ఆ హ్యాష్ ఫంక్షన్స్ అనేవి ఏంటి, మనకి డిఫరెంట్ ఆల్గరిథమ్స్ అన్నట్టు. సో ఏవైతే ఈ హ్యాష్ క్రియేట్ చేస్తున్నాయో వాటిని డిఫరెంట్ ఆల్గరిథమ్స్తోని క్రియేట్ చేయొచ్చు అన్నట్టు. సో మనకి కామన్గా ఉండే హ్యాషెస్ ఏంటంటే MD5, SHA 123 అండ్ బీక్రిప్ట్, సో ఇట్లా ఎక్సెట్రా చాలా ఉంటాయి. సో వాటి గురించి మనం కొంచెం సేపట్లో మాట్లాడదాం, రైట్. సో వీటిని హ్యాష్ ఫంక్షన్స్ అంటాం జనరల్గా అయితే మనం, రైట్. నెక్స్ట్ వచ్చేసి డిఫరెన్స్ బిట్వీన్ హ్యాషింగ్ అండ్ ఎన్క్రిప్షన్. సో మనకి ఎన్క్రిప్షన్ అనేది ఒకటి మెథడ్ ఉంది, హ్యాషింగ్ అనేది ఒక మెథడ్ ఉంది, రైట్. సో వీటి మధ్యలో డిఫరెన్స్ ఏంది, ఎందుకు హ్యాషింగే వాడాలి సపరేట్గా, ఎన్క్రిప్షన్ ఎందుకు వాడద్దు పాస్వర్డ్స్కి. సో రైట్, ఎన్క్రిప్షన్ అనేది క్రాకబుల్ అన్నట్టు. సో మనకి ఒక్కసారి ఎన్క్రిప్షన్ ఫామ్లో తెలిసిందనుకో, దాన్ని మనం రివర్స్ చేయొచ్చు అన్నట్టు. వాట్ ఎవర్ ఎన్క్రిప్టెడ్ మెసేజ్, సో దాన్ని మనం మళ్ళీ ప్లెయిన్ టెక్స్ట్లో చేంజ్ చేయొచ్చు అనమాట. వేరేజ్ హ్యాషింగ్ అట్లా కాదు, ఒకసారి హ్యాష్ అయినది మనం క్రాక్ చేయలేమన్నట్టు, రివర్స్ చేయలేమన్నమాట. సో ఎందుకు అంటే ఎన్క్రిప్షన్ అనేది మనకి జనరల్గా ఒక ఆల్గరిథం తీసుకొని కీస్ వాడతాం. సో ఆ కీస్ యూజ్ చేసుకొని, వేరేజ్ సిమెట్రిక్ కానీ అసిమెట్రిక్ కానీ, సో కీస్ యూజ్ చేసుకొని అది ఆటోమేటిక్గా డీక్రిప్ట్ అయ్యి ఎండ్ టు ఎండ్ యూజర్కి వెళ్ళిపోతుంది అనమాట. బట్ వేరేజ్ పాస్వర్డ్స్ అట్లా కాదు. సో పాస్వర్డ్స్ ఏంటంటే ఒకసారి హ్యాష్లా కన్వర్ట్ అయినాయి అనుకో, వాటిని మళ్ళీ మనం రివర్స్ చేయనీకి రాదు. సో దీంట్లో కీస్ ఏముండయి, ఆల్గరిథం ఒక్కసారి క్రియేట్ చేసింది అనుకో అదే హ్యాష్ ఉంటుంది, దాన్ని మళ్ళీ ఏం చేసినా మనకి రివర్స్ అయితే కాదనమాట. ఓకే, మరి వీటిని ఎట్లా క్రాక్ చేయాలి. సో మనకు తెలుసు ఎన్క్రిప్షన్ని క్రాక్ చేయొచ్చు, మనం రివర్స్ చేయొచ్చు ఆల్గరిథం మెథడ్ తెలిస్తే, బట్ హ్యాషింగ్ రివర్స్ కాదు అంటున్నాం. లైక్ మనకి ప్లెయిన్ టెక్స్ట్ లాగా కన్వర్ట్ చేయనీకి రాదు హ్యాష్ వాల్యూనే అంటున్నాం. మరి దీన్ని ఎట్లా క్రాక్ చేస్తాం యాక్చువల్లీ. సో దానికి మనం ఏం చేస్తామంటే, ఇక్కడ అయ్యే మెథడ్ ఏమవుతుందంటే, సో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక హ్యాష్ తీసుకుందాం. సమ్ హ్యాష్ ఉంది మనకి ఇక్కడ, సమ్ స్ట్రింగ్ అనుకోండి ఇది. సో ఇది ఒక MD5 హ్యాష్ అనుకుందాం, ఓకే, రైట్. సో MD5 హ్యాష్ అనుకుందాం, ఇది డన్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక పాస్వర్డ్ లిస్ట్ ఉంది.
ఓకే. సో ఆ పాస్వర్డ్ లిస్ట్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ సమ్ పాస్వర్డ్ 1 2 3 క్వెరటీ వాలోరెంట్ సైబర్ బ్లాక్స్ ప్రణయ్ సబ్స్క్రైబర్ సంథింగ్ సమ్ సెట్ ఆఫ్ మనకి పాస్వర్డ్స్ అయితే ఉన్నాయి ఒక లిస్ట్లో. ఓకే. సో ఇది మన లిస్ట్. సో మనం ఏం చేస్తామంటే కొన్ని టూల్స్ ఉంటాయి మనకి, జాన్ ద రిప్పర్ కానీ హ్యాష్ క్యాట్ కానీ, ఇట్లా ఆటోమేషన్ టూల్స్ ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి హ్యాష్ ఫార్మాట్ తెలుసు. సో మనకి MD5 ఉంది హ్యాష్ వచ్చేసి కదా. సో ఇక్కడ ఈ హ్యాష్ స్ట్రింగ్ అనేది MD5లో కన్వర్ట్ చేశారు. ఆల్గరిథం మనకు తెలిసింది. ఓకే. హ్యాష్ ఫంక్షన్ అనేది మనకు తెలిసింది. సో ఏం చేస్తుందంటే టూల్ మనకి జాన్ ద రిప్పర్ టూల్ ఏం చేస్తుందంటే, సో ఇక్కడ పాస్వర్డ్ ఉందిగా, సో దీన్ని ఏం చేస్తుందంటే MD5లో కన్వర్ట్ చేస్తుంది అన్నట్టు. సింపుల్గా MD5 ఆల్గరిథం యూజ్ చేసుకొని దీన్ని హ్యాష్ లాగా కన్వర్ట్ చేస్తుంది. సమ్ హ్యాష్ స్ట్రింగ్ అయితే మనకు వస్తుంది అన్నట్టు ఇక్కడ, రైట్. సో హ్యాష్ స్ట్రింగ్ అని పెడదాం ఇక్కడ. డన్. సో ఈ హ్యాష్ స్ట్రింగ్ అయితే ఏమవుతుందంటే మనకి దీంతో కంపేర్ చేస్తుంది ఒరిజినల్ వాల్యూతోనే. ఓకే. సో ఇవి రెండు ఈక్వల్ ఉన్నాయా లేవా. సో ఇన్ కేసు నాట్ ఈక్వల్ వచ్చిందనుకో నెక్స్ట్ దానికి వెళ్ళిపోతుంది. సో దీన్ని కన్వర్ట్ చేస్తుంది మళ్ళీ MD5తోనే. సో అట్లా మ్యాచ్ చేసి చూస్తుంది అన్నట్టు. ఇన్ కేసు మనకి మ్యాచ్ చేసిన స్ట్రింగ్ ఈక్వల్ వచ్చిందనుకో, సో అది మనకి పాస్వర్డ్ లాగా ఐడెంటిఫై చేస్తుంది అన్నట్టు. సో ఈ టూల్స్ అన్నీ ఇదే ప్రాసెస్ ఫాలో అయితే, సో దీన్ని డిక్షనరీ బేస్డ్ అటాక్ అంటాం. సో సెకండ్ వచ్చేసి మనకి బ్రూట్ ఫోర్స్ కూడా చేయొచ్చు, లైక్ ఆల్ఫాబెట్స్, నెంబర్స్, స్పెషల్ క్యారెక్టర్స్ ప్రొవైడ్ చేస్తాం. వాటి నుంచి అది ఆటోమేటిక్గా ఒక సెట్ ఆఫ్ మినిమం పాస్వర్డ్ లెంత్ ఇస్తే ట్రై చేసుకుంటే వెళ్ళిపోతుంది. ఇన్ కేసు పాస్వర్డ్ కరెక్ట్ అయితే మనకి రిటర్న్ హ్యాష్ వాల్యూ అయితే ప్రొవైడ్ చేస్తాం అన్నట్టు, రైట్. సో ఆ బ్రూట్ ఫోర్స్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తలేం, మనం ఓన్లీ డిక్షనరీ అటాక్ గురించి అయితే డిస్కస్ చేస్తున్నాం. ఓకే. సో ఇది జనరల్గా అయ్యే మెథడ్ మనకి. సో ప్రతిదీ డిక్షనరీలో ఉండే ప్రతి పాస్వర్డ్ హ్యాష్లా కన్వర్ట్ చేస్తుంది. కన్వర్ట్ చేసిన హ్యాష్ మనకి మనం ఇచ్చిన ప్రొవైడ్ చేసిన హ్యాష్కి ఈక్వల్ ఉందా లేదా చెక్ చేస్తుంది, రైట్. అండ్ ఈ టూల్స్ చాలా ఫాస్ట్ ఉంటాయి అండ్ మీ కంప్యూటర్ స్పీడ్ బట్టి కూడా వీటి స్పీడ్ అనేది వేరీ అవుతుంది. ఓకే. డన్, రైట్. సో నెక్స్ట్ టాపిక్ వద్దాం మనం. సో హ్యాషింగ్, ఎన్క్రిప్షన్ డిఫరెన్స్ తెలిసిందిగా. సో మనం హ్యాష్ని ఎట్లా క్రాక్ చేయాలో కూడా తెలిసిందే, రైట్. సో మనకి ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి హ్యాష్ ఫార్మాట్ తెలవాలి కదా. హ్యాష్ ఫార్మాట్ తెలియంది మనం దాన్ని క్రాక్ చేయలేం, ఎందుకంటే చాలా మనకి హ్యాష్ ఫంక్షన్స్ అనేవి చాలా ఉన్నాయి. సో వాటిని ఎట్లా ఐడెంటిఫై చేయాలి. సో దానికి మనం ఆన్లైన్ వెబ్సైట్స్ తీసుకోవచ్చు, లేదా మనకి హ్యాష్ ఐడి అని ఒక టూల్ ఉంటుంది. సో దాంతో కూడా మనం చూసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను చూసి చూపిస్తాను, ఇప్పుడు చేసి చూపిస్తాను నేను. సో ఇక్కడ మనకి సో ఇక్కడ నేను ఆల్రెడీ సమ్ హ్యాషెస్ అయితే తీసుకొని పెట్టుకున్నా. సో ఇది మన వార్డ్ లిస్ట్ rocky.txt ఇది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు MD5 హ్యాష్ తీసుకుందాం. సో ఇక్కడ నానో MD5 కొడదాం. సో ఇవి హ్యాషెస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సెకండ్ హ్యాష్ తీసుకుంటున్నాను. సో ఇది మనకి ఏ హ్యాష్ తెలవాలి, మనకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడంగానే ఒక ర్యాండమ్ స్ట్రింగ్ ఉంది, సో మనకు తెలియదు. అప్పుడు ఏం చేస్తామంటే సింపుల్గా సో ఈ వెబ్సైట్కి వచ్చేసండి, హ్యాష్ అనలైజర్ అని. దీని లింక్ మన డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం, మీరు అక్కడి నుంచి అయితే ఓపెన్ చేయొచ్చు. సింపుల్గా హ్యాష్ ఇచ్చేసేయండి, అనలైజ్ కొట్టేసేయండి. అనలైజ్ కొట్టగానే మీకు హ్యాష్ టైప్ వచ్చేస్తుంది చూడండి, MD5 ఆర్ MD4 అని ఉంది, రైట్. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇన్ కేసు MD5 ఆర్ MD4 వస్తే మనకి MD5 వేసుకోవచ్చు దాన్ని. సో MD5 అని అర్థం చేసుకోవచ్చు. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ మనం ఇక్కడ నానో SHA-1 అని తీసుకుందాం. సో ఇవన్నీ నేను కేటగరైజ్ చేసిన. నాకు ఎట్లా తెలుసు అంటే నేను సేమ్ ఇట్లానే చెక్ చేసిన, అనలైజర్లో చెక్ చేసి వాటిని ఒక కేటగరైజ్ చేసిన. ఓకే. సో మై బ్యాడ్. సో దీన్ని కాపీ చేద్దాం ఇక్కడ నుంచి. సో ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఓకే. అనలైజ్ కొడదాం. సో ఇక్కడ చూడండి SHA-1 ఆర్ SHA-128. సో SHA-1ని మనం ఆల్రెడీ SHA-128 అని కూడా అంటాం. సో దాని షార్ట్కట్ SHA-1 అని పెడతాం. ఓకే, రైట్. సో ఇంకేమైనా ఏంటంటే సాల్ట్ అని ఉంటాయి కొన్ని. సో అవి నేను ప్రజెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తలేను. సో వాటిని కూడా మనం ఎట్లా డీక్రిప్ట్ చేయాలి అవన్నీ మెంబర్షిప్ వీడియోలో చేస్తాను నేను. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ మెంబర్షిప్ జాయిన్ కాండి, ఆ వీడియోలో మీకు కనిపిస్తాయి అనమాట. ఓకే. సో ప్రజెంట్ అయితే బేసిక్గా హ్యాష్ క్రాకింగ్ గురించి మనం తెలుసుకుందాం, రైట్. సో ఇట్లా మనం హ్యాష్ని ఐడెంటిఫై చేయొచ్చు. వన్స్ హ్యాష్ ఐడెంటిఫై అయినాక మనకి సో దాన్ని క్రాక్ చేయాలి. సో దాన్ని క్రాక్ చేయడానికి మనకి 2 థింగ్స్ ఉన్నాయి. ఒకటేమో ఈజీ మెథడ్, అది ఆన్లైన్ వెబ్సైట్స్. సో ఆన్లైన్ వెబ్సైట్స్ ఏంటంటే వాళ్ళు హ్యాష్ చాలా ఎప్పటి నుంచో క్రాక్ చేసి ఉంటాయి కదా. సో వాటి అన్నిటిని ఒక డిక్షనరీ లాగా క్రియేట్ చేసుకొని పెట్టుకుంటారు ఒక డేటాబేస్ లోపల.
సో మనం ఎప్పుడైతే హ్యాష్ ఇస్తామో అది వాళ్ళ డిక్షనరీ లోపల ఉంటే మనకి రిటర్న్ వాల్యూ అయితే వస్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ఇక్కడ షా ఉంది మనకి. సో దీన్నే కాపీ చేద్దాం, రైట్? ఇది SHA-1. ఇంకోటి ఏంటంటే ఆటోమేటిక్గా అవి ఐడెంటిఫై కూడా చేస్తాయి. సో మనం ఏం ఐడెంటిఫై చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో దానికి నేను ఎప్పుడు యూజ్ చేసే వెబ్సైట్ ఇది నాది, హ్యాష్ క్రాక్ చేయడానికి hashes.com అని ఉంటుంది. సో దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు సింపుల్గా ఇక్కడ హ్యాష్ ప్రొవైడ్ చేయండి అండ్ మీరు మల్టిపుల్ కూడా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇంకోటి కూడా ప్రొవైడ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను MD5 కానీ రైట్. సో MD5లో ఒకటి తీసుకుందాం మనం. ఓకే, కాపీ చేస్తున్నా అండ్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నా, రైట్? సో డిఫరెంట్ థింగ్స్ కదా. మనకి ఇక్కడ సబ్మిట్ అని సెర్చ్ కొట్టండి. సో ఇక్కడ చూడండి మనకి ఫౌండ్ వచ్చింది. ఇన్ కేసు అది ఫౌండ్ వచ్చింది అనుకో మనకి ఇక్కడ కనిపించేస్తుంది అన్నట్టు. సో ఇక్కడ చూసి జెస్సీ మనకి ఈ హ్యాష్ యొక్క పాస్వర్డ్ విచ్ ఇస్ MD5. ఇదేమో SHA-1ది. ఆ హ్యాష్ యొక్క పాస్వర్డ్ వచ్చేసి పాస్వర్డ్ 123. సో ఇట్లా ఆన్లైన్లో మనం ఈజీగా యూజ్ చేసుకొని, ఆల్రెడీ వాళ్ళ డేటాబేస్ ఉంటుంది, వాటిని యూజ్ చేసుకొని అయితే మనం ఫైండ్ చేయవచ్చు, రైట్? సో ఇన్ కేసు మనకి ఇందులో ఫైండ్ కాకపోయింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుందాం. సో కాపీ చేద్దాం, ఇక్కడ పేస్ట్ చేస్తున్నా, సెర్చ్ కొడుతున్నాం, రైట్? సో మనకి హ్యాష్ అనేది ఫైండ్ కాలేదు. సో ఇందులో ఏంటంటే మన ఈమెయిల్ ప్రొవైడ్ చేసాం అనుకో వాళ్ళకి, వాళ్ళు ఆటోమేటిక్గా ఈ హ్యాష్ అనేది క్రాక్ అయిందనుకో మనకి మెయిల్ అయితే పంపిస్తారు అనమాట. అండ్ ఆల్సో మీరు కావాలి అంటే ప్రొఫెషనల్స్ దగ్గర కూడా మీరు తీసుకోవచ్చు. వాళ్ళకి సమ్ అమౌంట్ పే చేస్తే వాళ్ళు హ్యాష్ అనేది క్రాక్ చేసి పెడతారనమాట, రైట్? సో డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి మనకి ఈ వెబ్సైట్లో అయితే. సో ఇది ఆన్లైన్ క్రాకింగ్. ఇదే వెబ్సైట్ అని కాదు, చాలా వెబ్సైట్స్ ఉంటాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ క్రాక్ స్టేషన్ ఉంది. సో ఇది ఫేమస్ వెబ్సైట్, మన రాక్యూ పాస్వర్డ్స్ అన్నీ ఉంటాయి ఇందులో, రైట్? సో సింపుల్గా మీరు హ్యాష్ ఇక్కడ ప్రొవైడ్ చేసారనుకో, ఐఎమ్ నాట్ ఏ రోబోట్ కొట్టండి, క్రాక్ హ్యాషెస్ కొట్టండి, మీకు ఇన్ కేస్ ఫైండ్ అయితే మనకి రిజల్ట్ ఇక్కడ చూపిస్తుంది. సో ఇది ట్రై చేద్దాం. సో రాక్యూది ఇది. సో ఇక్కడ పేస్ట్ చేద్దాం మనం, ఐఎమ్ నాట్ ఏ రోబోట్ క్రాక్ హ్యాష్. చూడండి ఇక్కడ మనకి రిజల్ట్ వచ్చేసింది. సో టైప్ కూడా చూపిస్తుంది ఇక్కడ MD5 అని. డన్. సో ఇట్లా అండ్ మనకి ఇక్కడ రెడ్ అంటే నాట్ ఫౌండ్, ఎల్లో అంటే పార్షియల్ మ్యాచ్, 50-50 కరెక్ట్ కావచ్చు కాకపోవచ్చు అని. సో మోస్ట్లీ మనకి గ్రీన్ రెడ్ చూపిస్తుంది, నేనైతే ఇంతవరకు ఎల్లో చూడలేదు. ఓకే, సో ఇట్లా చాలా వెబ్సైట్స్ ఉంటాయి. మీరు సింపుల్గా హ్యాష్ క్రాకింగ్ ఆన్లైన్ అని కొట్టినా వస్తాయి. సో ఇట్లా చాలా వెబ్సైట్స్ వస్తాయి, మీరు ఏ వెబ్సైట్ వెళ్ళి ట్రై చేసినా ఏం ప్రాబ్లం లేదు. సో నేను మోస్ట్లీ యూజ్ చేసేది ఆన్లైన్ హ్యాష్ క్రాకింగ్కి ఈజీ వైట్కి అయితే ఈ వెబ్సైట్స్ యూజ్ చేస్తాను మోస్ట్లీ నేను. ఇవి రెండు, వీటి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు కావాలంటే అక్కడి నుంచి చెక్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు మనకి ఓకే ఫైన్ అర్థమైపోయింది, ఆన్లైన్ చేస్తాం, బట్ మనకి హ్యాష్ అనేది క్రాక్ కాలేదు ఆన్లైన్ లోపల. సో దానికి మనం సపరేట్గా మనం హ్యాష్ క్రాక్ చేయాలి అనుకుంటున్నాం, రైట్? సో మన దగ్గర ఒక లిస్ట్ ఉంది. సో టూల్స్ని ఎట్లా యూజ్ చేయాలి అనేది అయితే ఇప్పుడు మాట్లాడదాం. సో మనకి ఆఫ్లైన్ టూల్స్ ఉంటాయి కొన్ని. సో వాటి నేమ్ వచ్చేసి మనకి 2 టూల్స్ ఉన్నాయి, మోస్ట్ పాపులర్ టూల్స్. హ్యాష్ క్యాట్ ఒకటి, ఇంకోటి ఏమో జాన్ ద రిప్పర్, షార్ట్ ఫామ్లో JTR అంటాం మనం, రైట్? సో ఈ 2 టూల్స్ ఉన్నాయి. సో వీటి ఫార్మాట్ ఎట్లనో చూద్దాం. సో ఎవరికైతే మన గీతప్ పేజ్ ఉందో కమాండ్స్ది, సో ఇక్కడ మీరు ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది ఈ పేజ్. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం ఇది పేజ్ ఓపెన్ చేస్తున్నారో మీరు స్టార్ అయితే ప్రొవైడ్ చేయండి ఇక్కడ. సో ఇన్ కేస్ మీకు గీతబ్లో అకౌంట్ ఉంటే మీరు ఇక్కడ స్టార్ మీద క్లిక్ చేయండి, నాకు స్టార్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో స్టార్ చేసి ఏంటంటే చాలామందికి రీచ్ అవుతుంది పేజ్. ఓకే, డన్. సో మీరు ఇక్కడ ఏంటంటే కమాండ్స్ అన్నీ ఉంటాయి ఇందులో పేజ్లో, దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు అక్కడి నుంచి యాక్సెస్ చేయొచ్చు. సో సింపుల్గా ఇక్కడ Ctrl+F కొట్టండి, రైట్? హ్యాష్ అని కొట్టండి. ఇక్కడ హ్యాష్ అని కొడితే హ్యాష్ క్రాకింగ్ సెక్షన్కి వచ్చేస్తుంది. సో ఇందులో మనకి హ్యాష్ క్యాట్, జాన్ ద రిప్పర్ బేసిక్ ఫార్మాట్ కమాండ్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ మనకి ఇక్కడ హ్యాష్ క్యాట్ ఉంది. సో ఫస్ట్ హ్యాష్ క్యాట్ కానీ జాన్ ద రిప్పర్ కానీ మనకి ఏంటంటే ఫార్మాట్ అనేది తెలియాలి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ MD5 హ్యాష్ ఉంది. సో హ్యాష్ అనలైజర్కి వెళ్ళిపోయి మీకు ఒక హ్యాష్ ఉందనుకోండి, హ్యాష్ అనలైజర్కి వెళ్ళండి, అందులో అనలైజ్ చేయండి, మీకు ఏ హ్యాష్ తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి MD5 హ్యాష్ ఉందనుకోండి. ఓకే, రైట్? సో ఇప్పుడు దాన్ని క్రాక్ చేయడానికి మనకి ఫార్మాట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ జాన్ ద రిప్పర్ తీసుకుందాం అనుకో, సో మనకి ఈ కమాండ్ యూజ్ చేయొచ్చు, MD5కి raw-MD5 యూజ్ చేయొచ్చు. ఓకే,
సో వార్డ్ లిస్ట్ హ్యాష్ ఫైల్ ఇట్లా ఇవ్వాలి. సో ఏం చేద్దామంటే మనం లెట్స్ టేక్ SHA-1 ఉంది మనకి ఇక్కడ. సో SHA-1 యొక్క హ్యాషెస్ పాస్వర్డ్స్ అయితే క్రాక్ చేద్దాం. సో దానికి మనం సింపుల్గా ఇక్కడ SHA-1 ఉంది చూడండి ఫార్మాట్. సో దాన్ని తీసుకోవాలి. సో ఇక్కడ తీసుకోండి. సో ఇక్కడ పేస్ట్ చేయండి సింపుల్గా, రైట్. సో చేంజెస్ ఏం చేయాలి అంటే ఇక్కడ మనం హ్యాష్ ఫైల్ నేమ్ వార్డ్ లిస్ట్ ఇవ్వాలి, రైట్. సో ఫస్ట్ వార్డ్ లిస్ట్ నేను ఇక్కడ రాక్యూ ఇస్తున్నా. సో మనకి కామన్గా ఉండేది. సో మీరు జనరల్గా అయితే దాన్ని పాత ఇవ్వాలి. ఇక్కడ నాకు ఇదే ఫోల్డర్లు ఉంది కాబట్టి డైరెక్ట్ రాక్యూ ఇస్తున్నా. సో ఇచ్చేసి మనం ఫైల్ నేమ్ ఇవ్వాలి, ఓకే. సో మన హ్యాష్ ఏ ఫైల్ లోపల స్టోర్ ఉన్నాయో ఆ ఫైల్ నేమ్ ఇవ్వాలి. సో ఇక్కడ మనకి SHA-1 కాబట్టి SHA-1 అయితే ప్రొవైడ్ చేస్తున్నాం, రైట్. ఇచ్చేసి ఎంటర్ కొడుతున్నాం. ఇక్కడ చూడండి మనకి ఏవైతే హ్యాషెస్ క్రాక్ అయినాయో అవి చూపిస్తుంది అన్నట్టు ఇక్కడ. సో టోటల్లీ మనకి 3 పాస్వర్డ్స్ ఉన్నాయి హ్యాషెస్. అందులో 2 క్రాక్ అయినాయి. సో ఆ 2 క్రాక్ అయిన ఇట్లలో 2, ఒకటేమో జెస్సీ, ఇంకోటేమో పాస్వర్డ్ 1 2 3, ఓకే. సో ఇది జాన్ ద రిప్పర్ యూజ్ చేసుకొని, రైట్. వేరస్ మనకి హ్యాష్ క్యాట్లో ఏంటంటే మనకి కొన్ని కోడ్స్ ఉంటాయి. సో సింపుల్గా హ్యాష్ క్యాట్ అని కొడదాం. సారీ, హ్యాష్ క్యాట్ హైఫన్ హెల్ప్. ఓకే, డన్. సో ఇది హెల్ప్ స్క్రీన్, మీరు కావాలంటే చెక్ చేయొచ్చు అన్నీ. సో మన జీపీయూ మీద వర్క్ అవుతుంది ఇది. సో మంచి జీపీయూ ఉంటే తొందరగా రిజల్ట్స్ అనేవి తొందరగా వచ్చేస్తాయి, ఓకే. సో చాలా థింగ్స్ ఉంటాయి ఇందులో, బట్ బేసిక్ థింగ్స్ అయితే కవర్ చేద్దాం, ఓకే. సో క్లియర్ చేద్దాం. అండ్ మీరు సో ఈ పిక్చర్ అయితే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, ఎందుకంటే యూజ్ అవుతుంది మీకు ఎప్పుడైనా. సో హ్యాష్ ఫార్మాట్ మనకి హ్యాష్ క్యాట్లో ఏంటంటే హ్యాష్ ఫార్మాట్ నెంబర్స్లో ఇస్తామన్నట్టు. సో ఫర్ ఎగ్జాంపుల్ MD5 తీసుకున్నాం అనుకో, MD5 ఒక నెంబర్ మనకి 0 ఉంది. అట్లనే SHA-1 ఉందనుకో, దానికి క్రాక్ చేయడానికి 100 ఇవ్వాలి. సో SHA-256 ఉందనుకో 1400 ఇవ్వాలి. సో అట్లా డిఫరెంట్ ఉంటాయి హ్యాషెస్. లెట్స్ టేక్ మనకి ఇక్కడ సో MD5 ట్రై చేద్దాం. మనకి 0 ఉంది హ్యాష్ అటాక్. సింపుల్గా ఇక్కడ LS కొడదాం. మనకి ఈ ఫైల్స్ MD5లో MD5 హ్యాషెస్ ఉన్నాయి. సో హ్యాష్ క్యాట్ -m0 ఇది ప్రొవైడ్ చేయవచ్చు మనకి. సో మీరు కావాలంటే కమాండ్ ఇక్కడ చెక్ చేయొచ్చు మన గీత పేజ్లో హ్యాష్ క్యాట్పి. సో ఇది MD5కి M0. తర్వాత A0 అంటే మనం డిక్షనరీ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి A0 అనేది ఇస్తాం, ఓకే. హ్యాష్ ఫైల్ వర్డ్ లిస్ట్ ఇవ్వాలి, ఇది ఫార్మాట్ అన్నట్టు. సో ఇక్కడ నేను అదే ఇచ్చిన చూడండి. హ్యాష్ క్యాట్ M0 అంటే MD5 పాస్వర్డ్స్, A0 అంటే డిక్షనరీ, అండ్ ఫైల్ నేమ్ ఇవ్వాలి, ఎక్కడైతే హ్యాషెస్ ఉన్నాయో అవి, అండ్ మన వర్డ్ లిస్ట్ ప్రొవైడ్ చేయాలి. సో ఇచ్చేసి ఎంటర్ కొడదాం. సో ఇది కొంచెం టైం తీసుకొని మనకి సో రిమూవ్ 5 హ్యాషెస్ ఫౌండ్ as ప్రొఫైల్ ఎంట్రీస్ అంట, ఓకే. కొంచెం జూమ్ అవుట్ చేద్దాం. రైట్, ఇక్కడ నేను ఆల్రెడీ క్రాక్ చేసిన దీన్ని ఒకసారి, అందుకని నాకు చూపిస్తలేదు. ఫర్ ఎగ్జాంపుల్ హైఫన్ షో కొడదాం ఇక్కడ. దాన్ని ఇక్కడ చూడండి. సో మనకి ఏవైతే హ్యాషెస్ క్రాక్ అయినాయో వాటి పాస్వర్డ్స్. సో ఇక్కడ టోటలీ 6 ఉన్నాయి మనకి. 6లో 5 క్రాక్ చేసింది ఇక్కడ మనకి, ఓకే. సో ఇంకొకటి క్రాక్ కాలేదు, అది ట్రై చేస్తూ ఉంది, నేను మధ్యలో ఆపేసిన, ఓకే. రైట్, ఇక్కడ చూడండి 5 out of 6, ఓకే. సో ఇక్కడ చూస్తే మనకి ఈ హ్యాష్కి పాస్వర్డ్ 1 2 3, ఈ హ్యాష్కి 20, ఈ హ్యాష్కి జెస్సీ, అట్లా పాస్వర్డ్స్ ఇవి. ఇట్లా మనం -m ఇచ్చేసి అటాక్ మోడ్ ఇచ్చేసి మనం వర్డ్ లిస్ట్ అండ్ హ్యాష్ ఫైల్ అయితే ప్రొవైడ్ చేయొచ్చు అనమాట, రైట్. సో మనం కస్టమ్ వర్డ్ లిస్ట్ కూడా క్రియేట్ చేయొచ్చు, అది మెంబర్షిప్ వీడియోలో చూపిస్తా. బ్రూట్ ఫోర్స్ ఎట్లా చేస్తారు హ్యాషెస్ని, అట్లనే కస్టమ్ వర్డ్ లిస్ట్ ఎట్లా క్రియేట్ చేస్తారు హ్యాషెస్ గురించి. సో వీటి గురించి నేను మెంబర్షిప్ వీడియోలో ప్రొవైడ్ చేస్తా. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉంటుందో వాళ్ళైతే అక్కడ జాయిన్ కాండి, ఓకే. ఇంకా హ్యాషెస్ గురించి కవర్ చేయాల్సింది సాల్ట్ ఉంది. సాల్ట్ ఇచ్చినప్పుడు ఎట్లా క్రాక్ చేయాలి అని, అండ్ బ్రూట్ ఫోర్స్తో ఎట్లా చేయాలి అని, అండ్ కస్టమ్ వర్డ్ లిస్ట్ ఎట్లా క్రియేట్ చేయాలి అని. సో ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నా. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో పింగ్ చేయండి. అండ్ యా, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.